గతం మరిచిపోయిన అమర్, మళ్ళీ తప్పించుకొని అదే ఇంటికి వచ్చేసిన మనోహరి. అసలు ఏం జరగబోతుంది అనేది పూర్తి వీడియో చూసేయండి. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఇంతలో ఆ ఎస్ఐ రాథోడ్కి కాల్ చేశాడు. అప్పుడు రాథోడ్, చెప్పండి సార్, ఏంటి ఇన్ని రోజుల తర్వాత నాకు కాల్ చేశారు అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు ఆ ఇన్స్పెక్టర్ ఉండి, ఏం లేదు రాథోడ్, మీకు ఒక బ్యాడ్ న్యూస్ అని అనడంతో అప్పుడు రాథోడ్ షాక్ అయ్యి, ఏంటి సార్, ఏంటి, ఏం మాట్లాడుతున్నారు అని అనడంతో అప్పుడు ఆ ఇన్స్పెక్టర్ ఉండి, అవును రాథోడ్, మీ సార్కి యాక్సిడెంట్ జరిగింది అని చెప్పడంతో రాథోడ్ షాక్ అవుతాడు. అప్పుడు రాథోడ్, ఏం మాట్లాడుతున్నారు సార్, మీరు చెప్తున్నదేంటి అని చెప్పేసి ఏడుస్తాడు. అప్పుడు ఆ ఇన్స్పెక్టర్ ఉండి, అవును రాథోడ్, చాలా గాయాలయ్యాయి, మీరు వెంటనే బయలుదేరి రండి అని చెప్పేసి చెప్తాడు. అప్పుడు రాథోడ్, అలాగే సార్, సార్ ఇప్పుడు మా సార్కి ఎలా ఉంది అని చెప్పేసి కంగారు పడిపోతూ అడుగుతాడు. అప్పుడు ఆ ఇన్స్పెక్టర్, ఇప్పుడు అస్సలు బాగోలేదు, మీ సార్కి సీరియస్గా ఉంది, మీరు త్వరగా వచ్చేయండి అని చెప్పేసి చెప్తాడు. ఇంతలో రాథోడ్ ఇక లోపలికి ఇంట్లోకి వెళ్ళి బాగీని మిస్ అమ్మ అని చెప్పేసి కంగారు పడుతూ పిలుస్తూ ఉంటాడు. ఇంతలో మిస్ అమ్మ, ఏంటి రాథోడ్, ఆయన కాల్ చేశాడా, మనోహరి గురించి నిజం తెలిసిపోయిందంటనా, ఆయన ఎప్పుడు వస్తున్నాడంట అని చెప్పేసి సంతోషంతో అడుగుతుంది. అప్పుడు ఇక రాథోడ్ ఏం చెప్పాలో అర్థం కాక బాధపడిపోతూ ఉంటాడు. ఇక ఇంతలో బాగి ఉండి, చెప్పు రాథోడ్, ఏం మాట్లాడట్లేదేంటి, చెప్పు అని చెప్పేసి అడుగుతుంది. అప్పుడు రాథోడ్ ఏడుస్తూ, మిస్ అమ్మ, అది మిస్ అమ్మ అని చెప్పేసి ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు బాగి ఉండి, ఏంటి రాథోడ్, ఎందుకు అలా ఉన్నావు, ఏం జరిగింది అని చెప్పేసి అడుగుతుంది. అప్పుడు రాథోడ్, మిస్ అమ్మ సార్కి అని అనడంతో ఇక బాగీకి టెన్షన్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు బాగి, ఏంటి రాథోడ్, అసలు ఏం జరిగింది చెప్పు, ఆయనకేం జరిగింది, ఎందుకు అలా ఏడుస్తున్నావు, ఏమైంది అని చెప్పేసి అడుగుతుంది. అప్పుడు రాథోడ్ ఉండి, మిస్ అమ్మ, సార్కి యాక్సిడెంట్ జరిగిందంట, చాలా సీరియస్గా ఉందంట అని చెప్పేసి అంటాడు. ఇక అప్పుడు మిస్ అమ్మ ఇక చాలా అంటే చాలా బాధపడిపోతూ గుండె పగిలేంత పని అయిపోతుంది. ఇక వెంటనే మిస్ అమ్మ, ఏం మాట్లాడుతున్నావు రాథోడ్, ఆయనకి యాక్సిడెంట్ అవ్వడం ఏంటి, ఆయనకేం అయ్యి ఉండదు, నువ్వు ఎవరికని చెప్తే ఎవరికి అనుకుంటున్నావో ఒకసారి మళ్ళీ కాల్ చేసి కనుక్కో రాథోడ్ అని చెప్పేసి అడుగుతుంది. అప్పుడు రాథోడ్ ఉండి, లేదు మిస్ అమ్మ, ఇందాకే కొడైకెనాల్ ఇన్స్పెక్టర్ గారు కాల్ చేశారు, సార్కి చాలా సీరియస్గా ఉందంట, హాస్పిటల్లో జాయిన్ చేశారంట, మనం వెంటనే వెళ్ళాలి మిస్ అమ్మ అని చెప్పేసి అనడంతో బాగి గుండె పగిలిపోయి కళ్ళు తిరిగినట్లయిపోయి చాలా అంటే చాలా బాధపడిపోతూ, పద రాథోడ్ వెళ్దాం అని చెప్పేసి ఇక రాథోడ్తో పాటు కొడైకెనాల్ బయలుదేరుతుంది. ఇక ఇంకొక వైపు అమర్ని హాస్పిటల్కి తీసుకువెళ్తారు. ఇక డాక్టర్స్ అమర్ని చెక్ చేస్తూ ఉంటారు. ఇక ఇంకొక వైపు బాగి ఏమో చాలా అంటే చాలా బాధపడిపోతూ ఏడుస్తూనే ఉంటుంది. ఇక రాథోడేమో బాగీకి ధైర్యం చెప్తూ, ఏం కాదు మిస్ అమ్మ, సార్ చాలా మంచివారు, ఆయన్ని దేవుడు చల్లగా చూస్తాడు, నువ్వు అస్సలు కంగారు పడకు మిస్ అమ్మ, నీకేదైనా అయితే ఇక అస్సలు తట్టుకోలేరు సారు, నువ్వు ధైర్యంగా ఉండు మిస్ అమ్మ, మన సారు మన ఇంటికి మళ్ళీ జాగ్రత్తగా క్షేమంగా వస్తాడు అని చెప్పేసి ఇక మిస్ అమ్మకి ధైర్యం చెప్తూ ఉంటాడు. ఇక ఇంతలో మనోహరి, అసలు ఈ అమర్ని హాస్పిటల్కి తీసుకెళ్తున్నారేంటి, నాకు దక్కని వాడు ఆ బాగీకి దక్కడానికి వీల్లేదు, వీడిని హాస్పిటల్లో అయినా సరే లేపేయాల్సిందే, ఎట్టి పరిస్థితుల్లో వీడు నన్ను ఎలాగో యాక్సెప్ట్ చేయడు అని చెప్పేసి అనుకుంటూ ఇక అమర్ని గమనిస్తూ ఉంటుంది. ఇక ఇంతలో అక్కడికి బాగీ వాళ్ళు వస్తారు. ఇక బాగీ పరిగెత్తుకుంటూ అమర్ దగ్గరకి వచ్చి అమర్ని చూస్తూ, ఏమండి, ఏమైందండి మీకు, ఎందుకు ఇలా పడిపోయి ఉన్నారు, అసలు ఏం జరిగిందండి, లేవండి, నన్ను చూడండి, మీ బాగీని వచ్చానండి, నా దగ్గర గొడవ పడండి, మాట్లాడండి అని చెప్పేసి ఇక అమర్ని చాలా అంటే చాలా ట్రై చేస్తూ ఉంటుంది లేపడానికి. అమర్ అలాగే పడిపోయి ఉంటాడు. ఆ సీన్ మాత్రం చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది చూస్తుంటే. ఇక బాగీ ఏమో
అమర్ని చూస్తూ ఏడుస్తూ ఉంటే ఇంతలో డాక్టర్ అక్కడికి వస్తాడు. వచ్చి మేడం కంట్రోల్ యువర్ ఎమోషన్స్ అని చెప్పేసి ఇక అంటూ ఉంటాడు. అప్పుడు బాగి, సార్ మా ఆయనకి ఎలా ఉంది సార్, ఆయనకి ఇప్పుడు పరిస్థితి ఏంటి సార్, ఆయనకి ఏం అవ్వదు కదా అని చెప్పేసి కంగారు పడిపోతూ బాధపడిపోతూ ఉంటుంది. ఇక అప్పుడు ఆ డాక్టర్ ఉండి, అమ్మ మీ ఆయనకి సివియర్ ఇంజరీస్ అయ్యాయి, హెడ్కి తలకి బాగా దెబ్బ తగిలడం వల్ల బ్లడ్ క్లాట్ అయ్యింది. ఇక ఆయన బ్రెయిన్ డెడ్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఆయనకి వెంటనే ఆపరేషన్ చేయాలి. అలా అని ఆపరేషన్ చేస్తే బ్రతుకుతాడు అని కూడా గ్యారెంటీ ఇవ్వలేము. ఆయన బ్రతికే ఛాన్స్ జస్ట్ 1% కూడా అటు ఇటుగానే ఉంది. ఏమాత్రం ఆపరేషన్ మిస్ అయినా కూడా ఆయన బ్రెయిన్ డెడ్ అయ్యి కోమాలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఇక ఇది చాలా అంటే చాలా సివియర్ కేస్ అమ్మా అని చెప్పేసి ఇక ఆ డాక్టర్ అంటాడు. అప్పుడు బాగి ఉండి, సార్ అలా అనకండి డాక్టర్ గారు, ఎలాగైనా మా ఆయన్ని కాపాడండి, ఎంత ఖర్చు అయినా పర్వాలేదు డాక్టర్ గారు, స్పెషల్ డాక్టర్స్ని పిలిపించి ఆయనకి ట్రీట్మెంట్ చేయించండి, మీరు ఖర్చుకు వెనకాడొద్దు, ఎంతైనా సరే మేము పెట్టుకుంటాము, కానీ మా ఆయన్ని కాపాడి నా పసుపు కుంకుమలు నిలపండి డాక్టర్ గారు అని చెప్పేసి బాగి చాలా అంటే చాలా ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు ఆ డాక్టర్, మీ బాధ నేను అర్థం చేసుకోగలనమ్మా, మా ప్రయత్నం మేము తప్పకుండా చేస్తాము, కానీ గ్యారెంటీ మాత్రం ఇవ్వలేమమ్మా, ఆయనకి ఏ మాత్రం అటు ఇటైనా ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉంది అని చెప్పేసి ఇక డాక్టర్ అనడంతో బాగి చాలా అంటే చాలా ఏడుస్తూ ఉంటుంది. ఇక ఇదంతా బయట చాటుగా ఉండి వింటున్న మనోహరి హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక నేను ఎవ్వరి కోసం పోరాడని అవసరమూ లేదు, నాకు అమర్ దక్కాలి అన్న ఆలోచన లేదు, ఇప్పుడు నేను స్వేచ్ఛగా బ్రతకొచ్చు. అమరేంద్ర చచ్చిపో, నాకు దక్కనే నువ్వు బ్రతకడం ఎందుకు, బ్రతికి నువ్వు ఎవరిని ఉద్ధరించాలని, నీ భార్య దగ్గరికి ప్రశాంతంగా వెళ్ళిపో. ఇక ఈ బాగిని నీ పిల్లల్ని కూడా నీ దగ్గరికి పంపించే బాధ్యత నాది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరిని వదలను, నీ కుటుంబం మొత్తాన్ని నాశనం చేస్తాను, నా జీవితం నాశనం చేసిన నిన్ను నీ కుటుంబాన్ని అస్సలు వదిలిపెట్టను, చంపే తీరతాను, నువ్వు ముందు వెళ్ళు అమరేంద్ర అని చెప్పేసి అనుకుని ఇక మురిసిపోతూ ఉంటుంది. ఇక ఇంతలో డాక్టర్, అమ్మ టైం లేదు, ఆలోచించుకొని చెప్పండి, ఆపరేషన్ చేయాలి అని చెప్పేసి అనడంతో అప్పుడు బాగి అమర్ని చూస్తూ ఏడుస్తూ ఉంటుంది. ఇక ఇంతలో రాతోడుండి, మిస్ అమ్మ ఇక ఆపరేషన్ చేయిద్దాం మిస్ అమ్మ అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు మిస్ అమ్మ, అలాగే డాక్టర్, వెంటనే ఆపరేషన్ చేయండి అని చెప్పేసి అంటుంది. ఇక అప్పుడు డాక్టర్, అమ్మ మా ఫార్మాలిటీ కోసం మీరు ఈ పేపర్స్ మీద సైన్ చేయండి అని చెప్పేసి చెప్తాడు. ఇక అప్పుడు బాగి, తప్పకుండా చేస్తాను డాక్టర్ గారు, కాకపోతే మా ఆయన్ని కాపాడే బాధ్యత మీదే, మా ఆయన ప్రాణాలు మీ చేతిలోనే ఉన్నాయి, ఆయన్ని ఎలాగైనా కాపాడండి డాక్టర్ గారు అని చెప్పేసి ఇక తన తాళిని తీసుకుని కళ్ళకద్దుకుంటూ, ఏమండి మీకేం అవ్వదండి, మీరు ఖచ్చితంగా బ్రతుకుతారు అని చెప్పేసి ఇక చాలా అంటే చాలా బాధపడుతూనే తను ఏడుస్తూ ఆ పేపర్ల మీద సైన్ చేస్తుంది. అమర్ ఆపరేషన్కి తను ఒప్పుకుంటున్నట్టు. ఇక అప్పుడు సైన్ చేస్తుంటే బాగి కన్నీళ్ళు ఆ పేపర్ మీద పడుతూ ఉంటాయి. అక్కడున్న వాళ్ళందరూ బాగిని చూసి బాధపడుతూ ఉంటారు. ఇక బాగి సైన్ చేసి ఆ డాక్టర్కి ఇస్తుంది. ఇక ఇంతలో డాక్టర్, అమ్మ మీరు బయటకు వెళ్తే మేము ఆయన్ని ఆపరేషన్ థియేటర్కి తీసుకువెళ్తాము అని చెప్పేసి చెప్తాడు. అప్పుడు బాగి, డాక్టర్ ఒక్క నిమిషం డాక్టర్ అని చెప్పేసి ఇక అమర్ని బుగ్గలని తన చేతులతో నిమురుతూ, ఏమండి మీరు క్షేమంగా తిరిగి వస్తారండి, మీకేం అవ్వదు అని చెప్పేసి అమర్ చేతిని తన చేతిలోకి తీసుకొని పట్టుకొని ఇక అమర్ నుదుటి మీద ముద్దు పెట్టి, మీరు క్షేమంగా బయటికి రావాలండి, నా ఆయుష్ కూడా పోసుకొని నిండు నూరేళ్ళు బ్రతకాలండి మీరు అని చెప్పేసి ఇక ఏడుస్తూ బయటకి వస్తుంది. రాతోడేమో అమర్ని చూసి, సార్ మీకేం అవ్వకూడదు సార్, మీరు క్షేమ
క్షేమంగా రావాలి అని చెప్పేసి ఏడుస్తూ రాథోడ్ కూడా బయటకి వస్తాడు. ఇక ఇంతలో బాగి అక్కడ బయట హాస్పిటల్లో ఒక రూమ్లో కూర్చొని ఉంటుంది, బయట హాల్లో. ఇక అప్పుడు ఇన్స్పెక్టర్ ఆమె దగ్గరికి వెళ్తాడు. ఇంతలో రాథోడ్ ఉండి, సార్ అసలు ఏం జరిగింది అని చెప్పేసి ఇన్స్పెక్టర్ని అడుగుతాడు. అప్పుడు అక్కడ అమర్ని తీసుకువెళ్ళిన కార్ డ్రైవర్ కూడా ఉంటాడు. అప్పుడు ఆ డ్రైవర్ ఉండి, సార్కి మీ ఇంట్లో ఉన్న ఆమెనే ఇదంతా చేసింది, వాళ్ళ వైఫ్ని చంపింది ఆ మనోహరే అని చెప్పేసి నిజం తెలియడంతో సారు చాలా షాక్ అయ్యి కారు కూడా ఎక్కకుండా నెమ్మదిగా నడుస్తూ ఇక వస్తూ ఉంటే అటు నుంచి ఎవరో వచ్చి కారుతో గట్టిగా గుద్దేసి వెళ్ళిపోయారు. సార్ లోయలో పడిపోయాడు. ఆ గుద్దిన పరిస్థితిని బట్టి చూస్తే ఎవరో కావాలనే యాక్సిడెంట్ చేసినట్టు నాకు అనిపించింది అని చెప్పేసి ఆ డ్రైవర్ చెప్తాడు. ఇక అప్పుడు బాగీకి ఇదంతా మనోహరే చేసుంటుందా అని చెప్పేసి అంటుంది రాథోడ్తో. అప్పుడు రాథోడ్, అవును మిస్ అమ్మ, ఇందులో అనుమానించాల్సిన అవసరమే లేదు. సార్ వెళ్ళిన రోజు నుంచి తను కూడా ఇంట్లో లేదు. సారు తన గురించి ఎక్కడ నిజం తెలుసుకుంటాడో మేడంని చంపింది ఈమె అని చెప్పేసి ఈమె సార్ వెనకాలే వెళ్ళుంటుంది మిస్ అమ్మ. సార్ వెనకాలే వెళ్ళి సార్కు నిజం తెలిసిపోయింది కాబట్టి తనను ఎక్కడ చంపేస్తాడోనని అమరేంద్ర సార్ని గుద్దేసుంటాడు మిస్ అమ్మ. ఇదే నిజం, ఆ రాక్షసే సార్ని ఇలా చేసుంటుంది అని చెప్పేసి ఇక అప్పుడు రాథోడ్ అంటాడు. ఇక అప్పుడు మిస్ అమ్మ తన తాలిని కళ్ళకద్దుకుంటూ, రాథోడ్ ఆయన బ్రతికి బయట పడాలి, దాన్ని చావు నా చేతిలోనే ఉంది రాథోడ్, ఖచ్చితంగా దాన్ని చంపి పాతరేస్తాను అని చెప్పేసి ఏడుస్తూ బాధపడిపోతూ ఇక అక్కడే ఉన్న విఘ్నేశ్వరుడి దగ్గరకి విగ్రహం దగ్గరకి వెళ్ళి ఇక మొక్కుకుంటూ, స్వామి నిన్ను అడిగితే ఏదైనా ఇస్తావంటారు, నువ్వు మంచి వాళ్ళకి మంచే చేస్తావంటారు, నా భర్త ఏ తప్పు చేశాడని తనకి ఈ పరిస్థితి కలిగించావు, నా అక్క ఏ తప్పు చేసిందని తనని చంపేశావు, అసలు ఎందుకు మాకే ఇలా చేస్తున్నావు, అన్ని పాపాలు చేసిన దాన్ని కాపాడుతున్నావెందుకు, నిన్ను ఒక్కటే అడుగుతున్నాను, నా భర్తని నాకు తిరిగివ్వు, నా పసుపు కుంకుమలు నిలబెట్టు స్వామి అని చెప్పేసి ఇక అక్కడ మొక్కుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. ఇక ఇక ఇంకొక వైపు అమర్కి ఆపరేషన్ జరుగుతూ ఉంటుంది. మనోహరి ఏమో అమర్ ఎక్కడ బ్రతుకుతాడో అని చెప్పేసి కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక ఇంతలో బాగి ఏమో ఐసీయూ బయట ఉండి అమర్కి ఆపరేషన్ జరగడం చూసి దేవుడికి మొక్కుకుంటూ, నా భర్త బ్రతకాలి, ఆయన క్షేమంగా రావాలి అని చెప్పేసి దేవుడిని ప్రాధేయపడుతూ ఉంటుంది. ఇక అందరూ బయట టెన్షన్గా ఎదురు చూస్తూ ఉంటారు. లోపల డాక్టర్స్ ఏమో అమర్కి ఆపరేషన్ చేస్తూ ఉంటారు. బాగి వాళ్ళేమో అమర్ బ్రతకాలని దేవుణ్ణి ప్రార్థిస్తుంటే మనోహరి మాత్రం అమర్ చచ్చిపోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటుంది. ఇక డాక్టర్స్ ఆపరేషన్ పూర్తి చేసి బయటకి వస్తూ ఉంటారు. ఇక ఇంతలో బాగి రాథోడ్తో, రాథోడ్ ఆపరేషన్ కంప్లీట్ అయినట్టుంది, డాక్టర్స్ బయటికి వస్తున్నట్టున్నారు అని చెప్పేసి ఇక అంటూ ఉంటుంది. బాగి బయట కంగారు పడుతూ ఉంటుంది. ఇంతలో డాక్టర్స్ బయటకి వస్తారు. అప్పుడు బాగి త్వరగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ ఇప్పుడు కండిషన్ ఏంటి డాక్టర్, ఆయన ఎలా ఉన్నాడు, బాగానే ఉన్నాడా అని చెప్పేసి అనడంతో అప్పుడు ఆ డాక్టర్ ఉండి, పర్వాలేదమ్మా, ప్రాణానికైతే ఏం ప్రమాదం లేదు, ఆయన సేఫ్ అయ్యారు అని చెప్పేసి చెప్తాడు. ఇక బ్లడ్ ఎక్కించాలమ్మా, ఆయనకి చాలా బ్లడ్ పోయింది కదా, ఓ పాజిటివ్ బ్లడ్ అరేంజ్ చేశాము, ఆ బ్లడ్ ఎక్కిస్తే తర్వాత పూర్తి టెస్టులు చేస్తే ఆయన పరిస్థితి ఏంటనేది తెలుస్తుంది, ఇప్పటికైతే ప్రాణాలకు ఏం ప్రమాదం లేదు, ఆయన సేఫ్ అయ్యాడు అని చెప్పేసి చెప్తారు. ఇక అప్పుడు బాగి కొంత ఊపిరి పీల్చుకుంటుంది. ఇక డాక్టర్స్ అమర్కి బ్లడ్ అరేంజ్ చేసి బ్లడ్ ఎక్కిస్తుంటారు. ఇక అమర్కి ఏ ప్రాబ్లం లేదని వినగానే, అమర్ ప్రాణాలకి ప్రాబ్లం లేదని వినగానే మనోహరి షాక్ అవుతుంది. అంటే అమర్ చావలేదా, అమర్ బ్రతికున్నాడంటే నా ప్రాణాలకి ప్రమాదం తప్పదు, అమర్ ఎట్టి పరిస్థితుల్లో చచ్చిపోవాలి, ఎలా అమర్ని ఎలా చంపాలి, ఈ హాస్పిటల్లోనే మళ్ళీ ఒక ఛాన్స్ తీసుకొని చంపాలా, అమర్ బ్రతికితే ఎక్కడున్నా నన్ను వెతుక్కుంటూ వచ్చి చంపేస్తాడు, ఆ ఛాన్స్ నేను అమర్కి ఇవ్వకూడదు అని చెప్పేసి
చెప్పేసి కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక ఇంకొక వైపు బాగి డాక్టర్తో, డాక్టర్ నేను ఆయన్ని ఒకసారి చూడొచ్చా అని చెప్పేసి అనడంతో అప్పుడు డాక్టర్, తప్పకుండా చూడొచ్చమ్మా, కాకపోతే ఆయన స్పృహలోకి రావడానికి ఇంకా టైం పడుతుంది అని చెప్పేసి అంటాడు. అప్పుడు ఇక బాగి ఉండి, అలాగే డాక్టర్ నేను వెళ్ళి ఒకసారి ఆయన్ని చూస్తాను అని చెప్పేసి లోపలికి వెళ్తుంది. వెళ్ళి అమర్ని చూసి, ఏంటండి మీకు ఈ పరిస్థితి అని చెప్పేసి బాధపడిపోతూ ఉంటుంది. ఇక అమర్ సేఫ్ అయినందుకు తను చాలా అంటే చాలా ధైర్యపడుతుంది. అమర్కి ఇంకేం కాదు, క్షేమంగా ఇంటికి వస్తాడని చెప్పేసి. ఇక ఇంతలో రాథోడ్ కూడా, చెప్పాను కదా మిస్ అమ్మ, మా సార్ మంచితనానికి దేవుడు మంచే చేస్తాడని, చూసావా సార్కి ఏం కాలేదు అని చెప్పేసి రాథోడ్ కూడా ధైర్యంగా ఉంటాడు. ఇక మనోహర్ ఏమో అమర్ని మళ్ళీ ఎలా చంపాలని చెప్పేసి ప్లాన్లు వేసుకుంటూ ఉంటుంది. ఇక ఇంతలో చంబా మనోహరికి కాల్ చేస్తుంది. అప్పుడు మనోహరి కాల్ లిఫ్ట్ చేసి, ఏంటి చంబా చెప్పు అని చెప్పేసి అనడంతో అప్పుడు ఆ చంబా ఉండి, ఏంటి మనోహరి ఇక్కడి నుంచి అందరూ కంగారుగా నాకేం చెప్పకుండా బయలుదేరి వెళ్ళిపోయారు, అసలు ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటారు వీళ్ళు అని చెప్పేసి మనోహర్ని అడుగుతుంది. అప్పుడు మనోహరుండి, ఎక్కడికి వస్తారు, కొడైకెనాల్ వచ్చారు అని చెప్పేసి అంటుంది. అప్పుడు ఆ యాదవ్ ఉండి, ఎందుకు ఏం జరిగింది, అంత భయపడుతూ టెన్షన్గా బయలుదేరారు అని చెప్పేసి అనడంతో అప్పుడు మనోహరి, జరగడానికి ఏముంది, అమరేంద్రకి నా గురించి పూర్తి నిజం తెలిసిపోయింది. నేనే రణ్వీర్ వైఫ్నని, నేనే తన భార్యని చంపిందని ఇక్కడ నా గురించి నిజం తెలుసుకున్నాడు అని చెప్పడంతో ఇక యాదమ్మ షాక్ అయిపోతుంది. అప్పుడు యాదమ్మ ఉండి, మరీ ఇంత ధీమాగా చెప్తున్నావేంటి మనోహరి, అసలు ఏంటి, ఏం జరుగుతుంది అక్కడ, నిజం తెలిస్తే అమరేంద్ర నిన్ను చంపేస్తాడు కదా అని చెప్పేసి అంటుంది. అప్పుడు మనోహరి, అందుకనే అమర్ నన్ను చంపడం కంటే నేను అమర్ని చంపేద్దామని చెప్పి యాక్సిడెంట్ చేశాను, కానీ మళ్ళీ బయటపడి బ్రతికాడు అని చెప్పేసి అంటుంది. అప్పుడు ఇక యాదమ్మ ఇంకా షాక్ అయిపోతుంది. అసలు ఏం మాట్లాడుతున్నావు మనోహరి, అమర్ అంటే నీకు ప్రాణం, పిచ్చి అన్నావు కదా, మరి అలాంటి అమరేంద్రకి ఎలా యాక్సిడెంట్ చేసి చంపాలనుకున్నావు, అసలు నీవేమైనా ఆలోచిస్తున్నావో నీకేమైనా అర్థమవుతుందా అని చెప్పేసి అంటుంది. అప్పుడు మనోహరి ఉండి, అంటే ఇప్పుడు అమర్ నన్ను చంపేదాకా వస్తే అమర్ని బ్రతికించి నన్ను చావమంటావా ఏంటి, నా ప్రాణం మీదకొస్తే అమర్నే కాదు ఆ దేవుడినైనా చంపడానికి సిద్ధపడతాను అని చెప్పేసి అంటుంది. అప్పుడు యాదవ్ ఉండి, నువ్వు మరీ ఇంత దారుణంగా ఆలోచిస్తావు అనుకోలేదు మనోహరి, అమరేంద్ర అంటే ఇష్టం అన్నావు, ప్రాణం అన్నావు, కానీ ఆ అమరేంద్రనే ఈరోజు చంపడానికి వెనకాడలేదు. అసలు ఏం చేస్తున్నావు మనోహరి, నీ దగ్గర మాట్లాడాలన్నా ఎలానో ఉంది, సరే నేను మళ్ళీ కాల్ చేస్తాను అని చెప్పేసి కాల్ కట్ చేస్తుంది. ఇక ఇంకొక వైపు డాక్టర్స్ హాస్పిటల్ దగ్గరికి వస్తారు. వచ్చి అమర్ని చెక్ చేస్తారు. చెక్ చేసి చూడగానే ఇక వాళ్ళు షాక్ అయిపోతారు. ఎందుకంటే అమర్కి మెమొరీ లాస్ అయి ఉంటుంది, అంటే అమర్ గతం మర్చిపోయి ఉంటాడు. ఇక రిపోర్ట్స్ వచ్చిన తర్వాత బాగీని లోపలికి పిలుస్తారు. అప్పుడు బాగీ ఉండి, డాక్టర్ ఆయన కోలుకుంటాడు కదా, ఆయనకి ఏ ప్రాబ్లం లేదు కదా అని చెప్పేసి అడుగుతారు. అప్పుడు ఇక డాక్టర్ ఉండి, సారీ అమ్మా అని చెప్పేసి అనడంతో అప్పుడు బాగీ ఉండి, ఏంటి డాక్టర్ ఏం జరిగింది అని చెప్పేసి అడుగుతుంది. అప్పుడు ఆ డాక్టర్ ఉండి, అమ్మ మీ ఆయన ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేదు, ఎక్కడ ఏ ఫ్రాక్చరు కాలేదు, కాకపోతే ఆయన మెమొరీ లాస్ అయ్యాడమ్మా, ఆయనకి గతం గుర్తులేదు అని చెప్పేసి చెప్తారు. ఇక ఆ మాట వినగానే బాగీకి దిమ్మ తిరిగిపోతుంది. ఏంటి డాక్టర్ మీరు మాట్లాడేది అని చెప్పేసి అనడంతో అప్పుడు డాక్టర్, అవునమ్మా తనకి ఇప్పుడు జరిగినవేవి గుర్తుండవమ్మా అని చెప్పేసి అంటాడు. ఇక బాగీ ఇంకా టెన్షన్ పడి బాధపడి ఏడుస్తూ ఉంటుంది.
మరి అమర్ అసలు ఎలా కోలుకోనున్నాడు? మనోహరి మళ్ళీ అమర్కి ఎలాగో గతం గుర్తులేదు, యాక్సిడెంట్ చేసింది తనే అని ఎలాగో బాగీ వాళ్ళకి కన్ఫామ్ లేదు కాబట్టి మళ్ళీ అదో ఇంట్లోకి ఎంట్రీ అవ్వబోతుందా? అమర్కి గతం గుర్తొస్తుందా? అసలు ఏం జరగబోతుంది అనేది పూర్తి వీడియో టీవీలో కంటే ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.